నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కు సినిమా థియేటర్ ఓపెనింగ్ కి వెళ్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో నిరుద్యోగులను కలిసే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కలిసి అదే అశోక్ నగర్ కు వచ్చి తమ ప్రభుత్వం వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఒకసారి గుర్తు చేశారు. ఆ థియేటర్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉందని, ఇప్పుడైనా ఒకసారి అక్కడికి వెళ్లి నిరుద్యోగులను కలవాలని హరీష్ రావు సవాల్ విసిరారు. ఇటీవల అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చేతులెత్తేశారని విమర్శించారు. బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పెట్టామని చెప్పి దాన్ని జాబ్లెస్ క్యాలెండర్ గా మార్చారని ఎదేవా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అశోక్ నగర్ కు వెళ్తుంటే వేలాది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ఇటీవల నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరసన చేపడితే పోలీసులు బూతులు తిట్టి కొట్టారని హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు. పోనీ మంచిదే, సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట, ఇబ్బంది కత్తిరించేందుకు అశోక్ నగర్ పోతున్నారు సినిమా టాకీస్ ఇనాగరేషన్. రేవంత్ రెడ్డి మరి పోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు, యాదుకుందా? నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటది. అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చేటట్టు చేయి, మా గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాట ఇచ్చేచ్చినావు. మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ రిబ్బన్ కత్తిరించినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయిరారాదు. పోయి ఏం చేసినావో, వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు. నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడుంటాయి బై, ప్రైవేట్ లో నౌకరు చేసుకోపోయి అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా, ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు. బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని. మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతే వేల మంది పోలీసు వాళ్ళని పెట్టిరట. ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ పోతుండే. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టేసి బూతులు తిట్టింది పోలీస్ అధికారులు. మనం చూసినాం సోషల్ మీడియాలో. ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు తిట్టుకుంటూ ఈపులన్నీ పగలగొట్టిండ్రు, రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. దాకా పోయి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో, నీ నిరుద్యోగ భృతి ఏందో, ఆడపిల్లల స్కూటీలు ఏందో, నీ 2 లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు. అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా. నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పో. ఎందుకు గంతమంది సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ కు వేల మంది పోలీసులు ఎందుకు? వేల మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తావు ముఖ్యమంత్రి. మరి ఎన్నికల ముందు అయితేనేమో ఆడికి పోతివి, ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ యాదకొస్తలేదా? అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా. పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు, ఇప్పుడేమో ముక్కు వెండి ఫీజు వసూలు చేస్తుండు. 2 లక్షలు పక్కా అన్నాడు, నిరుద్యోగ భృతి 5,000 అన్నాడు, స్కూటీలు అన్నాడు, జాబ్ క్యాలెండర్లు అన్నాడు, బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు. ఇవాళ అన్ని ఎగబెట్టిండు. పోలీసు వాళ్ళని పెట్టుకొని ఇక ముంగట 4 వెనక 4 బండ్లు పెట్టుకొని సాటుకు తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ విజిట్ చేయి. లేదంటే తోక ముడుచుకొని పారిపోతే నువ్వు నిరుద్యోగ యువతను మోసం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్ రాజధానిలో రాజకీయ హింస చెలరేగింది. మీడియాతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేషనల్ పార్టీ బృందంపై గుర్తు తెలియని వ్యక్తి పేలుడు పరికరాన్ని విసిరాడు. ఈ దాడిలో మహిళా నేత గ్లాడిస్ అరోరా వీపుకు గాయాలై రక్తస్రావం కాగా ఆమెని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల అనంతరం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య జరిగిన ఈ నేరపూరిత దాడిని పార్టీ తీవ్రంగా ఖండించింది. Gladys Aurora, Teresita, Calix, también Teresita, ¿qué es lo que está pasando ahí? ¿A dónde? ¿Aquí en el Congreso? Sí, ¿por qué no entran? No nos dejan entrar. Cerrar.
ఏపీకి పెట్టుబడులు రావడానికి 3 ప్రధాన కారణాలు ఇవే అంటూ నారా లోకేష్ వ్యాఖ్యానించారు. పూణేలో జరిగిన పబ్లిక్ పాలసీ ఫెస్టివల్లో పాల్గొన్న ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వాల కొనసాగింపు అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దుతో పరిశ్రమలు భయపడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు గూగుల్, అర్సిలర్ మిట్టల్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీస్ రావడానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయని లోకేష్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, అలాగే రాష్ట్రం కేంద్రంలో నాయుడు మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధాన కారణమని అన్నారు. అర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. పాలనలో టెక్నాలజీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని, వాట్సాప్ గవర్నెన్స్, ఏఐ, బ్లాక్ చైన్ ను వినియోగిస్తున్నామని చెప్పారు. అమరావతిలో సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నామని, రాష్ట్రానికి భారీ ఎఫ్డిఐస్ తీసుకురావడమే లక్ష్యమని నారా లోకేష్ స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్ జోలికి వస్తే ఉపేక్షించేదే లేదు అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. పిఠాపురంలో వైసీపీ నేతలు మళ్లీ రెచ్చిపోతున్నారని, శాంతి భద్రతలు జోలికి వస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తన మాటలు మెత్తగా ఉన్నా చేతలు గట్టిగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గత ప్రభుత్వాన్ని గురించి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళు తెలిసింది ఒకటే, బూతులు తిట్టడం, ఇందాక నారాయణ గారు చెప్పినట్టు కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం. మళ్ళీ అదే పాత పద్ధతి మొదలుపెట్టారు. మళ్ళీ పిఠాపురంలో గతం ఎన్నడూ లేని విధంగా మళ్ళీ మీరు స్టార్ట్ చేశారు. ఈ సందర్భంలో ఉన్నత పోలీస్ అధికారుల గారికి, జిల్లా మ్యాజిస్ట్రేట్ గారికి కూడా చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ని కనుక ఎవరైనా సరే పిచ్చి పిచ్చిగా కనుక మీరు అభద్రతా భావానికి కానీ ప్రజల్ని చేస్తే అస్సలు ఉపేక్షించొద్దని చెప్తున్నాను. నా మాటలు చాలా మెత్తగున్నాయి కానీ చేతలు చాలా చాలా గట్టిగా ఉండి గుర్తుపెట్టుకోండి. ఏపీలో మన శంకర వరప్రసాద్ గారు టికెట్ ధరలు పెంపు. చిరంజీవి కథానాయకుడుగా అనిల్ రావిపూడి నేతృత్వంలో వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఈ చిత్రంలో నయనతార కథానాయకిగా, విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 11న స్పెషల్ ప్రీమియంతో పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరలు 500గా నిర్ణయించింది. 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 రూపాయల టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. సో ఆ లింక్ క్లిక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో న్యూస్ కోసం వెంటనే న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.